హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ కాజు తీసుకోవాలి. తర్వాత 5 to 6 ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకోవాలి. అందులో నేను లవంగా ఇలాచీ కూడా వేసి పట్టానండి. ఆ తర్వాత దీన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్గా పేస్ట్ చేయాలండి. తర్వాత నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి. ఆ ఆనియన్స్ కూడా వేసేసి దాన్ని ఫైన్ మిక్సీ పట్టాలి. తర్వాత ఆ క్వాంటిటీ వచ్చి 1/2 kg క్వాంటిటీ అండి చికెన్. దానికి నేను పసుపు, ఉప్పు ముందుగానే వేసేసానండి, కలిపి పెట్టుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. తర్వాత చికెన్, కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. 1 కప్ పెరుగు వేసుకోవాలి. తర్వాత ఈ మిక్చర్ మొత్తం దానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. సాల్ట్ అవన్నీ కూడా మనం ముందే యాడ్ చేస్తామండి, తర్వాత ఏం యాడ్ చేసుకోము. ఒకవేళ కారం అనేది కొంచెం తగ్గితే రెడ్ చిల్లీ పౌడర్ అనేది మీరు తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందే మసాలా మొత్తం యాడ్ చేసేసి దాన్ని 1/2 అవర్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ అనేది వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 నుంచి 3 బిర్యానీ ఆకు అనేది ఆప్షన్ అండి. తర్వాత మనం ఏదైతే మిక్చర్ కలిపి పెట్టుకున్నామో ఆ మిక్చర్ మొత్తం వేసుకోవాలండి. వేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దాన్ని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలండి, మూత పెట్టేసి. అలా కలుపుకోవాలండి, ఎందుకంటే అంతా కలిపేస్తే పీసెస్ అనేటివి విడిపోతాయండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దాన్ని ఉడకనివ్వాలి. తర్వాత తీస్తే అందులోకి వెళ్ళి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయండి. అలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. 3-4 టైమ్స్ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇంకొక 10 మినిట్స్ దాన్ని అంతే కలుపుతూ ఉండాలి, మూత తీస్తూ. చూసారు కదా ఫ్రెండ్స్, అలా అయింది. ఇప్పుడు అందులో ఇంకా కొంచెం వాటర్ ఉందండి, అది కూడా కొంచెం దగ్గర పడాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఉండాలి, కలుపుతూ మళ్ళీ పెడుతూ ఉండాలండి. తర్వాత మొత్తం వాటర్ పోయి లాస్ట్కి అలా వస్తుందండి. అప్పుడే కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఆ టైంలో వచ్చేసి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. దీనికి 1/2 kg దానికి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ వేసేసి మంచిగా కలిపి పీసెస్ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడకనించాలండి. ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఓకే అండి, అంతా ఉడికిపోయింది. ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ముందుగానే నేను కాజు ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. ఆ కాజు మొత్తాన్ని దాంట్లో చల్లేసుకోవాలండి. ముందే వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేసుకుంటే ముందే వేసుకుంటే మెత్తపడిపోతుంది. ఇప్పుడు కొంచెం క్రంచీగా ఉంటుందని తినేటప్పుడు. మళ్ళొకసారి మిక్స్ చేసి పెట్టుకుందామండి. ఈ కర్రీ మనకి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సండే మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్